రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యి 1995 సెప్టెంబర్ 1వ తారీఖు మీ అందరికీ తెలిసిన విషయమే. ఈనాటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఆయనకి కందుకూరు నియోజకవర్గ ప్రజల నుండి, కందుకూరు నియోజకవర్గం నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో 95 ముందు పరిస్థితులు, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఈ రాష్ట్ర యువత భవిష్యత్తుని ఏ విధంగా మార్చాయో మీ అందరూ కూడా తెలుసు. ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేసుకున్న వ్యవసాయ కూలీల కుటుంబాల్లో ఇంజనీరింగ్ విద్యకి ఎంత దూరంగా ఉన్నారో మీ అందరూ కూడా తెలుసు. అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రతి కుటుంబంలో ఒక ఫార్మా, అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీర్లు, రకరకాలుగా అనేక విధాలుగా ఈ రాష్ట్రంలో యువతకి ఉపాధి అవకాశాలు కల్పించి దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని డిఎస్సీలు నిర్వహించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలు ఆయనకి, ఉమ్మడి రాష్ట్ర ప్రజలు ఎంతో రుణపడి ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ ఉమ్మడి రాష్ట్రంలో అనేక కొత్తవి, ఆ రోజు జన్మభూమి కానీ, ప్రజల వద్ద పాలన కానీ ఆ రోజు చూసాం. ఈ గ్రామాల్లో ఈరోజు మన కందుకూరు మున్సిపాలిటీతోనే పోల్చుకుంటే ఈరోజు మన కందుకూరు మున్సిపాలిటీకి ఆ రోజు 95లో ఏవైతే సిమెంట్ రోడ్లు వేసామో మరలా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే డెవలప్మెంట్ మున్సిపాలిటీని కానీ, గ్రామాల్లో ఆ రోజు మహిళలకి డాక్రా గ్రూపులు కానీ, అలాగే మహిళలను ఆర్టీసీ కండక్టర్లు, మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కానీ అనేక కార్యక్రమాలు తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో మహిళలకి ఆయనకి ఎటువంటి మహిళల్ని వాళ్ళ కాళ్ళ మీద నుంచోబెట్టుకోవాలని, వాళ్ళకి ఏ గవర్నమెంట్ నుంచి బెనిఫిట్ ఇచ్చినా జెంట్స్ కంటే ఫస్ట్ ప్రయారిటీ మహిళలకి ఇచ్చి టిడ్కో హౌసులు కానీ, కాలనీ హౌసులు కానీ ప్రతిదీ కూడా పట్టా పేపర్ కూడా వాళ్ళ చివరికి మహిళలకి ఇచ్చిన పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు. ఈరోజు మన రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా విభజన ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత ఈ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితుల్లో 33,000 ఎకరాలు ఒక్క పిలుపుతో ఆయన ఒక మాట చెప్తే 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఎక్కడ చిన్న జీరో కాంట్రవర్సీ లేకుండా ఇచ్చారంటే ఆయన మాటలకి విలువ ఏ విధంగా ఉందో మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత 5 సంవత్సరాల ఈ రాష్ట్ర పరిస్థితులు మీ అందరూ కూడా చూశారు. ఈ విచ్ఛిన్నం అయిపోయిన ఈ ఆంధ్రప్రదేశ్ని మరలా 2024లో ఈ ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అభివృద్ధిని కుంటుపడకుండా ఈరోజు గ్రామాల్లో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎటువంటి అభివృద్ధి జరుగుతూ ఉందో. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ గాలికి వదిలేస్తే ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ రాష్ట్రానికి సుభిక్షం అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా కూడా పోలవరం కూడా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి దాన్ని కూడా త్వరలో కంప్లీట్ చేసి ఈ రాష్ట్రానికి దాన్ని అందించే విధంగా, దాని వనరులు మొత్తం వినియోగించుకునే విధంగా కష్టపడతా ఉన్నాడు. అలాగే నిన్నే మనం ఆంధ్రీనివా కూడా ఎక్కడో శ్రీశైలం నుంచి కుప్పం వరకు 700 కిలోమీటర్లు వాటర్ తీసుకెళ్ళాడంటే ఆయనకి ఆ ప్రాంత ప్రజల పట్ల, ఆ రాయలసీమ ప్రజల పట్ల ఎటువంటి కమిట్మెంట్తో పనిచేస్తేనో 80% పూర్తి పనులు అయిపోయినా కూడా గత ప్రభుత్వంలో నేను రాయలసీమ ముఖ్యమంత్రిని అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి 20% కూడా కంప్లీట్ చేయలేకపోతే ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలల్లో అవన్నీ కూడా కంప్లీట్ చేసి చివరి భూములు కూడా నీళ్ళు ఇచ్చాడంటే ఆయన ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఆయనకున్న పట్టుదల, ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా బాగు చేయాలని చెప్పి ఈ 74 సంవత్సరాల వయసులో కూడా రోజుకి 18 సంవత్సరాల రివ్యూలు మనం యువకులం అయినా కూడా 1 గంట 2 గంటలు పనిచేస్తే 3వ గంటలు అలుపు వచ్చే పరిస్థితి. ఆ విధంగా కాకుండా ఈరోజు కూడా నిద్రలేస్తే 18 గంటలు ఈ రాష్ట్రం కోసం పనిచేస్తూ ఉన్నాడంటే ఆయన సేవలు మన అందరం కూడా, ఈ రాష్ట్ర ప్రజలే కాదు ఉమ్మడి రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు కూడా దేశాల్లో మొన్న ఆయన అరెస్ట్ అయినప్పుడు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారంటే ఆయన ద్వారా బెనిఫిట్ అయిన ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. ఇవన్నీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చివరిగా ఏవైతే ఈ పెన్షన్ల మీద వైసీపీ, సాక్షి మీడియా ఏ విధంగా ప్రచారాలు చేస్తుందో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇంకా కూడా ఫేక్ ప్రచారాలతో ఈ రాష్ట్రంలో ప్రజలను ఇంకా గందరగోళ పరిస్థితికి పంపించే ఆలోచనతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్గా మా అందరికి కూడా ఈ 15 నెలల కాలంలో ఎక్కడ ఏ గ్రామంలో కూడా
ఒక్క పెన్షన్ తీసేసిన పరిస్థితి లేదు. లాస్ట్ దుర్మార్గపు ప్రభుత్వం మీ అందరూ కూడా చూశారు. ఒక్కొక్క గ్రామంలో 30 పెన్షన్లు 40 పెన్షన్లు కూడా తీసేసి ఓన్లీ వైసీపీకి ఓటేస్తేనే పెన్షన్ ఉంటుందని చెప్పి లోకల్ బాడీ ఎలక్షన్లో ఏ విధంగా భయభ్రాంతులు గురి చేశారో కనీసం ఓటు వేయడానికి కూడా భయపడిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. అటువంటి ప్రభుత్వం కాదు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ 15 నెలల్లో ఎక్కడన్నా ఒక పెన్షన్ తీసేశారనేది మీరు ఒకసారి ఆలోచించాలని చెప్పి, అలాగే గత ప్రభుత్వంలో మీ అందరూ కూడా తెలుసు, భర్త చనిపోతే 6 నెలలకు సంవత్సరానికో పెన్షన్ వచ్చేది. ఆ విధంగా కాకూడదు, భర్త చనిపోయిన తొలి నెలలోనే స్పోర్ట్స్ కేసు కింద ఆ నెలలోనే భార్యకు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేదల పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ అటువంటిదని చెప్పి వైసీపీ నాయకులు గమనించాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన జరుగుతూ ఉంది, సుపరిపాలన జరుగుతూ ఉంది. ఏదైతే సూపర్ 6 చెప్పామో ఎలక్షన్లో అవన్నీ తూచా తప్పకుండా చేసిన ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం అని చెప్పి వైసీపీ నాయకులు దాన్ని గమనించాలని చెప్పి ఈ రాష్ట్రంలో మీరు అందరూ కూడా ముఖ్యమంత్రి గారికి మరొకసారి హైటెక్ ముఖ్యమంత్రి అని చెప్పి ఈరోజు గ్రామాల్లో వ్యవసాయ కుటుంబాల్లో, వ్యవసాయ కూలీ కుటుంబాల్లో ప్రతి ఇంటికి ఇల్లు మార్చిల్లు అయినా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఒక ఫార్మా ఎంప్లాయీ, అలాగే ఈరోజు ఇటువంటి ఎంప్లాయీస్ ఉన్నారంటే నిత్యం చంద్రబాబు నాయుడు గారి ఫోటోకు దండం పెట్టుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రజలకు. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రం కోసం ఆయన ఎన్నో సేవలు చేశాడు. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు 4 సార్లు ముఖ్యమంత్రి చేశారంటే ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం, ఆయన మీద ఉన్న మంచి ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్రంలో కూడా ఎన్నో డిఎస్సీలు నిన్న 16,000 మందికి టీచర్స్ పోస్టులు కూడా ఇచ్చారు. యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా తండ్రి అడుగుజాడల్లో ఈ రాష్ట్రంలో మరలా మనం మొన్నే చూసాం, వైజాగ్లో అనేక టాటా టీసీఎస్ కూడా వైజాగ్లో పెట్టుబడులు పెడతా ఉందంటే ఈ రాష్ట్రం దేశంలోనే మీరందరూ కూడా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, ఐఎస్బి హైదరాబాద్లో ఉందంటే ఆయన కొన్ని మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వచ్చిందంటే ఆయన ఇటువంటి బోలుజాతి సంస్థలు కూడా ఆయన చూసి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఈ రాష్ట్రానికి వచ్చినాయి. తప్పకుండా ఆయన సేవలు ఇప్పుడు కూడా మేము మర్చిపోమని చెప్పి మీరందరూ కూడా ఈ పెన్షన్ సిస్టమ్ కూడా ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 30 రూపాయల నుంచి 70 రూపాయలు, ఆ తర్వాత 200, తర్వాత 2000 చేసిన తెలుగుదేశం పార్టీ, 2000 నుంచి 4000 చేసిన తెలుగుదేశం పార్టీ, ఇవన్నీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కూడా చేసాడు. తప్పకుండా ఆయన సేవలు ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తారని చెప్పి, ఈ రాష్ట్ర ప్రజల ఆదరణ ఇప్పుడు ఆయన ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.